ఇప్పుడు ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్ అయింది. సో, అందుట్లో వచ్చేసరికి వివిధ రంగాల్లో వచ్చేసరికి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్, అది గుడ్ న్యూస్ లాంటిదే. మరి అది గనక ఓకే అయితే ఇంకా చాలా మంది కూడా లబ్ధి పొందేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక వస్తదా రాదా అనేది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఉంటుంది. వాళ్ళకైతే మొత్తానికైతే ఎవరైతే చాలా రోజుల నుంచి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా క్లియరెన్స్ అయినట్టే. ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోకి ఒక హైప్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చేసరికి కొన్ని శాఖలో కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసరికి 42 ఏళ్ల వయస్సు గరిష్టం అనమాట. అయితే అంతకు మించి పెంచడానికి లేదు. ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక ఉన్నట్టయితే ఈ +5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది 47 ఏళ్ళ వరకు. అయితే ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఉందో ఏపీలో వాళ్ళు ఏం చేశారంటే ఈ పోస్టులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో కొన్నిటికి 42 ఏళ్ళ వరకు ఉన్నాయి, 46 ఏళ్ళ వరకు కొంచెం ఇవ్వండి అని చెప్పేసి సీఎం గారిని అయితే విజ్ఞప్తి చేయటం అయితే జరిగింది. ఒక కాగితం ఇవ్వటం అయితే జరిగింది. తెలంగాణలో 46 ఏళ్లకు పెంచడం జరిగింది కాబట్టి మనకు కూడా పెంచండి, కొంచెం అందరూ లబ్ధి పొందుతారు, అందరూ అప్లై చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు అడగటం అయితే జరిగింది. అయితే మరి ఇది కనుక వాళ్ళు ఒప్పుకున్నట్టయితే మీ అందరూ కూడా, అంటే ఎవరైతే ఏజ్ లిమిట్ దాటిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా 46 ఏళ్ళ వరకు ఉండేదానికి ఉంటుంది. పోయినసారి ఏపీ డిఎస్సి వచ్చేసరికి 46 ఏళ్ళ వరకు పెంచడం జరిగింది. ఇక కొన్ని పోస్టులు ఉంటాయి, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, వీటికి మాత్రం 24, 32 అలా ఉన్నాయి. సో అవి 46 ఏళ్ళకి పెంచుతారంటే మాత్రం అవి ఫిట్నెస్ సంబంధించింది కాబట్టి మనం చెప్పలేమండి, అవి చేసేదానికి లేదు. అదొకటి. ఇంకా కొన్ని శాఖలు ఉన్నాయి. ఓకేనా, మొత్తానికైతే ఇది కనుక యాక్సెప్టెన్స్ వస్తే మాత్రం మీ అందరికి కూడా ఇది గుడ్ న్యూసే అవుతుంది.